గత 5 ఏళ్లు జగన్ జమానాలో అస్తవ్యస్తంగా మారిన నెల్లూరు నగరంలోని రహదారులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరింత ఛిద్రమయ్యాయి. పెద్ద పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రహదారులు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరంలోని రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రహదారుల మరమ్మతులు చేపట్టకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు తేలాయి. ప్రధాన కూడళ్లలో రహదారులు పాడయ్యాయి. పొదలకూరు రోడ్, జీటీ రోడ్లోని కరెంట్ ఆఫీస్ సెంటర్, శివారులోని ఎన్టీఆర్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, వైఎస్ఆర్ నగర్, శ్రామికా నగర్, పోలీస్ కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షపు నీరు కాలనీల్లోకి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే ఎక్కడికెక్కడ ఆగిపోతుంది, నీళ్ళు అసలు పోవడం లేదు. చిన్న వర్షానికి కూడా మోకాల దాకా నీళ్ళు వచ్చేసింది, లాస్ట్ దాకా ఉంది. రోడ్ వేస్తే తప్ప నీళ్ళు పోయేదానికి అవకాశాలు లేవు. కింద తూము లేదు, నీళ్ళు పోయేదానికి అవకాశాలే లేదు. ఆ నీళ్ళు ఇటు దిగుతుంది, ఈ నీళ్లు ఇటు వచ్చేది నీళ్లు కూడా ఇట్టనే ఆగిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడితే వ్యాపారం చేయలేని పరిస్థితి. వానలు వస్తే ఇక్కడ మామూలుగా పై పక్క నీళ్ళన్నీ ఇట్లా నుంచి ఇట్లా చెరువుకి వెళ్లాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఇంకా రోడ్లు వేసినా ఇంకా ఇబ్బంది జరగదు, కానీ కాలువలు ఏదైనా ఉంటే క్లీన్ చేస్తే వాటర్ పోయేదానికి అవకాశం ఉంటుంది అంతే. ఫస్ట్ నుంచి ఆర్డినరీకి ఈ పక్క వెళ్లాలన్న ఇబ్బంది. 3 రోజులు బాగా వాన కనపడితే ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది. మెయిన్ కాలువలు లేవు. వాటర్ పోయేదానికి అవకాశం ఉంటే నీళ్లు చెరువులోకి వెళ్ళిపోతాయి. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వచ్చేస్తా ఉన్నాయి నీళ్లు. భారీ వర్షాలు వచ్చిన సమయంలో నీరు వెళ్లడానికి ఆస్కారం లేక రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలుస్తోందని స్థానికులు తెలిపారు. నగర నడిబొడ్డులోని సండే మార్కెట్, పొగతోట, ఆత్మకూరు రైల్వే వంతెన కింద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో వర్షపు నీరు రోజుల కొద్దీ నిలిచిపోవడంతో దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘోరంగా ఉంటది, ఆటోలు తిరిగేదానికి కూడా అవకాశం ఉండదు. వర్షం వస్తే అసలు నా బండి కూడా బయటకు వెళ్ళిపోదు. ఇంటికాడో లేదా మెయిన్ రోడ్డు మీద వదిలేసి ఇంటికి పోవాల్సి వస్తుంది. వర్షం వస్తే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇంకా ఆటో నగర్లోకి ఎంటర్ అవ్వబడలేదు, వైఎస్ఆర్ నగర్లోకి ఎంటర్ అవ్వబడలేదు. వర్షం వచ్చిన ప్రతిసారి అంతే, కొంచెం పడినా నీరు పోయే వాటంగా ఒక పెద్ద కాలువలు వేసి రోడ్లో వేపిస్తే పోతాయి. వర్షం వచ్చిన 2 రోజులు అధికారులంతా అడావుడు చేసి శాశ్వత పరిష్కారం అనేదే లేదు. రోడ్లు వేసినప్పుడు రోడ్లకి ఇరువైపులా డ్రైనేజ్ కాలువలు వేసుకొని రోడ్లు వేసేటట్టుగా ఇంజనీరింగ్ సెక్షన్ ఉండాలి. అలా ఏం లేదు. ఏడంతా కమిషన్లకు పాల్పాలినట్టుగా రోడ్లు సపసప వేయటం, డ్రైనేజ్ కాలువలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వస్తుంది. ఎవరైనా మనుషులు తిరిగేటట్టు ఆ గవర్నమెంట్ పోతే ఈ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంటే గానీ ప్రజల గురించి పట్టించుకున్నాడు ఎవడు ఒక్కడు లేడు. ఈ ఒక చోటే కాదు, టౌన్ లో ఏ పక్క పోయినట్టు ఆటోకి ఇబ్బంది అంటే సార్. రోడ్లు బాగలేకపోయా, ఏడ గుంటుందో ఏం తెలియపోయా. నైట్ టైం అయితే మామూలుగా లైటింగ్ సార్లు గుంట్లో పడి ఎగిరి కింద పడుతుంటారు జనాలు. రిపేర్లు వస్తారు, స్పోర్కులు పోతాయి గబానా. గత ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెప్పేసి సాకులు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా క్లియర్ చేసే బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఇక్కడ దాదాపు 2 years నుంచి కూడా ఇదే ఉంది. దీని అంతా బాగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షాలు ఎప్పుడు కురిసినా ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూటమి ప్రభుత్వం స్పందించి నూతన రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.